నడిపిస్తున్నాం హైదరాబాద్ రా. ఏం నడుస్తాయి? అభివృద్ధి చేసినాం, వెయిట్ చేస్తున్నాం. పెట్టుమను 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 స్థానిక సంస్థలు పెట్టుమను తడాఖా చూపెడతాం. అమ్మని సాయంత్రంగా ఎటు గాలి ఎటు ఆ భయంకి సుప్రీంకోర్టు పోయిండు. ఓహో, ఏమో నువ్వు మలకపెట్టి అంటుంటే నాకు ఎక్కడ అర్థమైతలేదు, వశపడతలేదు. సుప్రీంకోర్టు వెళ్ళి అబ్బో ప్రభు టైం ఇవ్వు ప్రభు అంటున్నాడు. ఎవరు? రేవంత్ అన్న ముఖ్యమంత్రి భయపడుతున్నాడు. ప్రజలు ఆక్రోశంలో ఉన్నారు. నేను రియల్ ఎస్టేట్ వ్యాపారి. మరి స్థానిక సంస్థలలో మనిషిని చూస్తారు కదా, వ్యక్తిని చూస్తారు కదా. 100% మనుషులకే చూస్తారు. మా టైంలో అభివృద్ధి జరిగింది. మనుషులకు ఎదురు చూస్తున్నారు. యూరియా దొరికినా కాగా నీకు పొలం ఉన్నదా? దొరకలేదు. ఎందుకు? 10 సంవత్సరాలు ఎట్లా దొరికింది? మాయా మంత్రమా? ఇంటికే వచ్చింది కదా. కేంద్ర పోలు అట, కేంద్ర పోలు ఇస్తారట బీజేపీ అన్న చెప్పడానికి 100 కారణాలు. 100 కారణాలతో మనకు కడుపు ఎట్లా వల్ల బర్కత్ పోయింది. ఆటోడు పరేషాన్, రైతు పరేషాన్, సామాన్య వ్యక్తి పరేషాన్. ఎందుకైండు? సరిగ్గా కాంగ్రెస్ పార్టీ ఒకప్పుడు మంచి పార్టీ. రాజశేఖర రెడ్డి చేసిన సేవలు ఇప్పటికీ యాదిస్తున్నారు. మహానీయుడు ఆరోగ్యశ్రీ ఇచ్చిండు, ఫీజు రియంబర్స్మెంట్ ఇచ్చు, మా తుర్కోలకు 4% రిజర్వేషన్. అసలు మనిషి ఇంకా వస్తే కాంగ్రెస్ బలం ఉంటుండే. కాంగ్రెస్ వ్యతిరేకం లేదు, కాంగ్రెస్ పాలసీకి వ్యతిరేకం, రేవంత్ పాలసీకి వ్యతిరేకం. హైడ్రా అని కూలబెట్టేసు, మా ఇల్లు కూలబెట్టినా ఎవరైనా ఏడుస్తే మాకు మంచి అనిపిస్తుందా? అదే కారణమైంది, వేరేది ఏం లేదు వ్యక్తిగతంగా. ఈ కోళ్ళ అమ్మాయి గిట్ట ఉంది. ఇవా ఏం పేరు తాత? నేను డాక్టర్ భారత్ వాగ్మారే, అడ్వకేట్. అమ్మో, మరి ఏం నడిపిస్తున్నావు? రేపు స్థానిక సంస్థల కథ ఎటు తిరిగాను? గాలి గాలి కాంగ్రెస్ వైపే ఉంటుంది. ఎందుకంటే ప్రభుత్వం కాంగ్రెస్ది ఉంది. అయితే సర్పంచ్లు కానీ జడ్పీటీసీలు, ఎంపీటీసీలు ఏం ఆలోచిస్తారంటే మన డెవలప్మెంట్ కావాలంటే ఈ కాంగ్రెస్ ప్రభుత్వంతోనే ఉంటేనే మంచి ఉంటుంది అని ఆలోచిస్తారు. కానీ వాస్తవానికి మీరు అన్నట్టు దట్ ఈస్ డిపెండ్ ఆన్ పర్సన్, వ్యక్తికి ఇంపార్టెన్స్ ఉంటుంది. కానీ ఎప్పుడు కూడా ఇది ఇవాళ రేపు అని లేదు, ఎప్పుడు ఆలోచిస్తే లోకల్ బాడీ ఎలక్షన్స్ ప్రభుత్వం ఉన్న పార్టీ ఫేవర్లోనే ఉంటాయి అని నా ఆలోచన. ఇది ఒక మాట మాట్లాడినా కుండ బదలు కొట్టింది అంతే అంటావు? 100% కాంగ్రెస్ ఫేవర్లో రిజల్ట్ వస్తుంది. జడ్పీటీసీలో అన్ని కాంగ్రెస్ వైపే వస్తాయి. ఎంపీటీసీలో మండలాలు కూడా కాంగ్రెస్ వైపు ఉంటాయి. ఎందుకంటే ప్రతి ఒక్కరు ఓటర్ కూడా ఆలోచిస్తారు. ప్రస్తుతం అయితే కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది కదా, అయితే ఫండ్ రావాలంటే ఎమ్మెల్యేతోనే కాంట్రాక్ట్ కావాలా, లేకుంటే గవర్నమెంట్తోనే తీసుకురావాలా కదా. అందుకోసం కాంగ్రెస్ వైపు ఉంటుంది అని నేను భావిస్తున్నాను. మరి పైన అదే ఉంది కాబట్టి మనం పుసుకున్న ఇటు మొక్కితే మరి పని అవుతుందో కాదో, అభివృద్ధి ఆగిపోతుందో ఏమో అనేది జనాలు అనుకుంటారు అంటావు? ఇది శిరసాల కోజా ఏం కాదు. చేశాను, బీజేపీ జిల్లా అధ్యక్షుడు చేశాను ఉమ్మడి జిల్లాకి. ఇప్పుడు మామూలు కార్యకర్త ఉన్నాను కాంగ్రెస్ లో. ఏం కాదు. ఏమా ఓ పిరా ఎటు సంసారం? ఓ భార్య లేని సంసారం.